ఏంట్రో ఎంతగా రెడీ అయినావు, ఏంది ఏంది కథ, సెంటు గింటు కొడుతున్నావు, ఎక్కడికి పోతున్నావు ఏంది అంటారా. సో ఈరోజు అయితే నాకైతే సెలవు అనమాట. సో ఈరోజు ఈ ఫుల్ వీడియోలో నేను ఎక్కడెక్కడ తిరుగుతానో, సెలవుకి ఎక్కడెక్కడ వెళ్తానో, కువైట్లో ఎక్కడెక్కడ తిరుగుతానని ఫుల్ వీడియో చూసేయండి. సో నేనైతే చూస్ చేసుకొని అలా మనోడి కోసం వెయిట్ చేస్తుంటే మొత్తానికైతే మనోడైతే వచ్చేసాడు అనమాట. వీడే నా ఫ్రెండ్ అనమాట, చెడ్డి దోస్తు అన్నీ వీడే. యాక్చువల్లీ చెప్పాలంటే మేము రిలేటివ్స్, కానీ మేము ఎవరైనా అడిగినా కూడా ఫ్రెండ్స్ అనే చెప్తాం. సో మనవాడికి ఫస్ట్ అయితే డ్యూటీ పడింది, చేసేది ఇంట్లోనే పని కానీ డ్యూటీ పడింది. సో అలా ఫోన్కి లొకేషన్ పెట్టేసి ఫోన్ అయితే ఆడ ఏడ తీశాడు. ఏం డ్యూటీ అంటారా, ఇదేంది ప్లాస్టిక్ కవర్లు డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాం. సో మొత్తానికి అయితే సో మొత్తానికి అయితే మనోడికి డెలివరీ పడింది అనమాట. డెలివరీ ఇవ్వడానికి ఏ ఊరు మాది? రిగ్గేలా అంట, ఏదో బొంగు ఇగేలా. సో ఏంటంటే 15 minutes 12 minutes 16 kilometers. సారీ మిస్టేక్ అయింది. 12 నిమిషాల్లో 14 కిలోమీటర్లు పోవాలా. 16. అరే ఇప్పుడు వచ్చి 14 వచ్చింది లేరా, చూద్దాం చేరుకుంటాడా లేదా ఇక్కడ చూద్దాం. మనోడు ఆ టైంలో అక్కడ పెడతాడా లేదా ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది అనేది ఏంది మీరు అనుకున్నది కాదు, నేను చెప్పేది కారు గురించి. వెళ్ళే దారిలో అయితే మా మామ అయితే కనిపించాడు. మా మామకు నమస్తే అని చెప్పేసి పక్కకు కొంచెం కార్ అయితే మన కార్ అయితే స్లో చేసుకుని వెళ్తాం. వీళ్ళకి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్ వచ్చింది అనుకో, అక్కడ పడితే అక్కడ ఆపేసి ఖచ్చితంగా అయితే చెక్ చేస్తారు. సో వాళ్ళు మనకిచ్చిన గొడవలు అనేసి మొత్తానికి మనమైతే డెలివరీ ఇవ్వాల్సిన ఇంటి దగ్గరికి అయితే చేరుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే మా ఇక్కడ నుంచి డెలివరీ ఇచ్చేసి ఇక్కడ వీళ్ళకి ఏందిరా అంటే ప్లాస్టిక్ కవర్లు ఏంది ఆర్డర్ పెట్టి తెప్పించుకోవడం ఏంది, ఏమనాలో చెప్పండి వీళ్ళని. ఏమంటే డబ్బు మహిమ అంతే, వేరేది ఏం లేదు. అక్కడ పక్కన జమియాలోకి వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా పోయి, కానీ తెచ్చుకోరు, ఆర్డర్ పెట్టే తెప్పించుకుంటారు. అయితే ఎదురుగా మసీదులోకి అయితే మనం వెళ్దాం ఇప్పుడు లోపలికి. సో ఇక్కడికి వచ్చేసి నమాజ్ చేసుకొని మొత్తానికైతే నమాజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అలా బయటికి వచ్చేటప్పుడు అక్కడైతే గుంపుగా నిలబడుకున్నారు. ఏమైందా అని చూసే మనలో కొట్టుకొని చచ్చిపోతారు అనుకున్నా. కాకపోతే ఏంటంటే జ్యూస్ డబ్బాల కోసం ఎగబడి ఎప్పుడు తాగనంతగా ఇది ఎగబడి అయితే తీసుకుంటున్నారు. సో సర్లే అని మనకెందుకు వచ్చిన గొడవ అని అలా పక్కకు అయితే బయటకు వచ్చేసా. మన గురుగారి కష్టాలు చూడండి ఎలా ఉన్నాయో, పగోడికి కూడా రాకూడదు గురుగారు మన కష్టాలు అయితే. సో అక్కడి నుంచి మళ్ళీ కార్ దగ్గరకు వచ్చి కార్లోకి వచ్చి నేనైతే జ్యూస్ తాగేసా, లోపల తీసుకొచ్చింది. వాళ్ళనన్నా వదరా, నువ్వు ఇట్లా తాగుతాను అంటారా, ఏం చేద్దాం తెచ్చినా అక్కడి నుంచి. మనం డెలివరీ ఇచ్చిన ఏరియా నుంచి అయితే మళ్ళీ మనమైతే పార్క్ దగ్గరకు వచ్చేసాం. దీని అయితే షామియా పార్క్ అని అంటారు. ఇది సిటీకి దగ్గరలో ఉన్నది, సిటీని ఆనుకొని ఉండేది. ఇదైతే షామియా పార్క్ అనమాట. సో వింటర్లో అయితే చలికాలంలో అయితే ఇక్కడైతే ఖాళీగా అయితే ఉండదన్నమాట. మనవాడికి చూడండి వీడియో తీసుకుని, నేను తీసుకున్నా అంటే ఫోటోలు తీయముందంట. సరేలే ఏం చేద్దాం తీద్దాం అని తీసాను కొన్ని ఫోటోలు అయితే. సరే అయితే మనోడైతే వచ్చేసాడు, వీడియో తీర్చంటే తెగ సిగ్గుపడిపోతాడు మనకైతే అన్న అయితే. సరే పోతే ఫోన్ వచ్చింది, నేను పక్కా పోతే మన వాళ్ళు మాట్లాడదు మన గురించి వినండి. సలాజాలు ఉత్తమ పురుషులు మనలో కోసం 5 నిమిషాలని అర్ధగంట వెయిట్ చేసి సర్లేని ఇంకా అక్కడ భోజనం చేసేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరిపోయి దగ్గరలో ఉన్న షుయేక్ అనే ఏరియాలో సిటీ సెంటర్కి అయితే వచ్చామన్నమాట. సో చూడండి ఇక్కడైతే సిటీ సెంటర్లో ఎక్కడ నాకు తెలిసి ఇది కువైట్లో ఉన్న వాళ్ళకి అది బెస్ట్ ఆప్షన్ అని అనుకుంటా. సాఫర్కి వెళ్ళే వాళ్ళకు, ఎవరైనా సాఫర్కి వెళ్తారంటే ఇక్కడికైతే షాపింగ్ వచ్చి చేయాలనుకుంటే చేయండి. షుయేక్లో 60 నెంబర్ రోడ్డు పక్కనే ఉంది. ఇక్కడైతే చాలా, ఎందుకంటే నూస్ దినార్ నుంచి స్టార్టింగ్ అవుతాయి అనమాట. సో ప్రతి ఒక్కటి దొరుకుతాయి, ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. సో ఒకసారి విజిట్ చేయండి చూడండి వచ్చేసి. అలా సర్లేని మన వాళ్ళు షాపింగ్ చేస్తా అంటే మనమైతే పైకి వచ్చి ఫోన్లు చూస్తున్నాం. ఇదైతే శాంసంగ్ అల్ట్రా అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే వచ్చేసి ఇదైతే iPhone 13 అనమాట. ఇక్కడైతే స్టార్టింగ్ అయితే iPhone 13 నుంచి ఉన్నాయి. 12 ఓల్డ్ మోడల్ అయితే లేవు. ఇదైతే 16 Pro Plus అనమాట. సో చూశారు కదా ఫోన్లో. సర్లే అని అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చి మన వాళ్ళు తీసుకున్న సామాన్లు అయితే అన్ని కార్లో పెట్టుకొని మళ్ళీ మన కార్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే ఏంటంటే అక్కడి నుంచి మళ్ళీ అక్కడ కార్లో సామాన్లు పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ మాలియా, ప్రతి ఒక్కరూ వచ్చే ఇదొక ఏరియా. సో
వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే ఇదైతే ఎర్ర మసీద్ అంటారన్నమాట. మాలియా పక్కలోనే ఉంది ఇది. ఇక్కడే అందరూ మన తెలుగు వాళ్ళు అయితే అందరూ వచ్చి చాలామంది అయితే కార్లు ఇక్కడనే పార్కింగ్ చేసి మళ్ళీ ఇక్కడ పార్క్ చేసి ఇక్కడి నుంచి అటు సైడ్ వెళ్తారనమాట. సో అక్కడి నుంచి మన కార్ అయితే ఆడ పార్క్ చేసి ఆడ నుంచి ఇక్కడ రోడ్డు దాటుకొని ఇలా వచ్చేసి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. సో ఫైనల్లీ ఎంటర్ అంటే మొత్తానికి అయితే ఇదే మాలియా ఇవన్నీ పార్కింగ్ బిల్డింగ్లు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఉంటాయన్నమాట షాపులన్నీ. మిగతా ఫ్లోర్లో అంతా పార్కింగ్. ఫైనల్లీ ఇదైతే మాలియా అనమాట. అప్పుడు 3:30 అయింది టైం అయితే. సో సర్లే అని సేల్గా ఉండే పైకి వచ్చి సమ్మర్ సేల్ అని చూస్తే అక్కడైతే మొత్తము ఇవి ఉన్నాయి. సో చూశారు కదా, ఇది మాలియా అని అంటారంట దీన్ని, మాలియా. ఈవినింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది క్రౌడ్, చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది క్రౌడ్. సో వీడియో కోసం అయితే పైకి వెళ్ళాను నేనైతే. మళ్ళీ కిందికి వచ్చి చూడండి, అటు సైడ్ చూద్దాం. సో ఇది అయితే మాలియా అనమాట. మన తెలుగులు ప్రతి ఒక్కరు సెలవుకి అయితే ఇక్కడికి వచ్చారనమాట, బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఆల్మోస్ట్ కలవడానికి. సో మాలియా నుంచి మళ్ళీ మనమైతే సీ సైడ్కి వద్దాం. సో సీ సైడ్కి వచ్చేసి పార్కింగ్ అయితే దొరికినంతసేపు మనని ఏం చేద్దామా అని ఇద్దరు తలలు గోకుంటూ ఆలోచించుకుంటూ ఇద్దరం అయితే కూర్చున్నాం. మనోడైతే ఏం చేయాలో తెలియక ఫోన్ ఎత్తుకుంటూ కూర్చున్నాడు. సో సర్లే అని మళ్ళీ అక్కడి నుంచి వేరే చోటుకి అయితే వచ్చాము. ఇక్కడ కూడా పార్కింగ్ దొరకదా అని ఆతృతంగా ఎదురు చూచే ఫైనల్లీ అయితే పార్కింగ్ అయితే దొరికిందనమాట. సో కార్ పార్క్ అలా చేసి నడుచుకుంటూ వచ్చా అంటే మనలో ప్రేమ పావురాలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. సో ఇదనమాట. దీన్ని అయితే వీళ్ళు టిక్ టాక్ పార్క్ అంటారు. ఇక్కడ కువైట్లో టిక్ టాక్ పార్క్ అంటారు దీన్ని. సో ఇక్కడ ఏంటంటే వచ్చి టిక్ టాక్లు చేసుకోవడము అలా అన్నమాట. చూడండి, ఇంకా అయితే ఏడలేని సరుకంతా మన కువైట్లోనే ఉంది అన్నట్టు పుష్పాలో డైలాగు. సో అదేంటంటే ఎక్కలేని సరుకంతా మన కువైట్లో ఉంది. ఇదైతే ఈవినింగ్. అయితే ఎక్కువ ఉంటారు. సో సర్లేని మనమైతే మాలియా నుంచి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరేసి ఇప్పుడు కొన్ని సామాన్లు కావాలంటే తీసుకొని మళ్ళీ బయలుదేరిపోయాం. ఇక్కడి నుంచి మళ్ళీ వచ్చేసి ముర్గాబన్ ఏరియాలోకి అయితే వచ్చా. ఇది మీరు చూస్తున్న టవర్ అయితే ముర్గాబన్ ఏరియాలో ఉంటుంది. ఇది ఎందుకు వచ్చారా ముర్గాబ్లో కంటే అలా నడుచుకుంటూ వెళ్ళి యూపీ కచోరీ వాళ్ళ ఇక్కడికి వచ్చేసి జనాలు ఫుల్ ఉంటే ఆ ఫుల్ జనాలు ఉన్నలోనే మనకైతే కచోరీ అయితే దొరికింది. సర్లే అని కచోరీ తినేసి మళ్ళీ కొన్ని సామాన్లు కావాలంటే అక్కడ సామాన్లు తీసుకొని మళ్ళీ మన కార్ దగ్గరకు అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాం. అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయా నేనైతే. నాకైతే ఈరోజు దోలు తీరిపోయింది మొత్తము. సో కువైట్లో చూశారు కదా, ఈరోజు ఫ్రైడే వచ్చిందంటే ఎట్లా అందరు వచ్చారు. కాకపోతే సో ఫైనలీ నేనైతే ఇంటికి అయితే వచ్చేసా. సో చూసేయండి పొద్దున ఫేస్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో, చాలా దరిద్రంగా అయితే తయారైంది. సో ఫ్రెండ్స్తో ఇలా బయటికి వెళ్ళి అలా తిరుగుతారన్నమాట. చూశారు కదా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.